పూజలు చేస్తుంటాం, వ్రతాలు చేస్తూ ఉంటాం, నోములు వస్తూ ఉంటాం, తీర్థయాత్రలు చేస్తుంటాం, మాలలు వేసుకుంటూ ఉంటాం. మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు మనం కంపల్సరీ ఒకటి దూరంగా ఉంచుతాం. అదే మాంసాహారం. ఈ భక్తి కార్యక్రమాలు చేసినప్పుడు ఎవ్వరము కూడా మాంసాహారం అనేది ముట్టం. చాలా పవిత్రంగా ఉంటాం. ఎందుకని? దైవ కార్యాలు చేసేటప్పుడు మాంసాహారం అనేది మనం ముట్టము. ఎందుకో తెలుసా? చాలామంది ఇది ఆలోచించరు. మనం ఆహారం హింసతో కూడినటువంటి ఆహారం మనం ధర్మమే అయితే మనం దేవుళ్ళకు ప్రసాదంగా కూడా మనం పెట్టవచ్చు. కానీ దైవానికి, దైవ ధర్మానికి విరుద్ధమైనటువంటిది హింసతో కూడినటువంటి మాంసాహారం. మరి మనం ఆలయాలకు వెళ్ళినప్పుడు చక్కగా అరటిపళ్ళు, కొబ్బరికాయలు, పుష్పాలు పట్టుకుని వెళ్ళి దైవారాధన చేస్తాం. అక్కడెక్కడా కూడా దేవుళ్ళకి ఈ విధమైనటువంటి మాంసాహారం అంటే హింసతో కూడినటువంటి ఆహారాన్ని ప్రసాదంగా పెట్టం. ఆ టైంలో మనం కూడా తినము. కాబట్టి సనాతన ధర్మం ప్రకారం అసలు మానవుడు హింసతో కూడుకున్నటువంటి ఆహారం, తమో రజోగుణ పదమైనటువంటి ఆహారాన్ని స్వీకరించకూడదు. ఎందుకంటే ప్రతి మానవుడు ఆరోగ్యంగా, మనశ్శాంతిగా, హాయిగా జీవించాలని కోరుకుంటాడు. మరి మన మనస్సు మనం తీసుకునే ఆహారం మీద చాలా వరకు డిపెండ్ అయి ఉంటుంది. మన ఆహారాన్ని బట్టే మన వ్యవహారం కూడా ఉంటుంది అంటారు గురువులు. మరి రజోతమో గుణప్రదమైనటువంటి ఆహారాన్ని మనం వేసి మనశ్శాంతిగా ఉండాలి, హాయిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలంటే అది సాధ్యపడదు. కాబట్టే ఋషులు ఈ పూజా విధానాలు, ఈ తీర్థయాత్రలు, వ్రతాలు, నోములు, మాలధారణ ఇవన్నీ ఎందుకు పెట్టారు అంటే మనిషి క్రమేపీ దాని నుంచి బయటపడడానికి, హింస నుంచి అహింస వైపు తీసుకురావడం కోసమే ఈ ఆచారాలన్నీ పెట్టబడ్డాయి. కానీ మనం ఏం చేస్తాము అంటే అవి చేసేటప్పుడు ముక్కు మూసుకొని చేసేసి మిగతా రోజుల్లో యథావిధిగా మళ్ళీ మామూలుగా మనం ఆ హింసపూర్వకమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం జరుగుతుంది. మరి మనకి ఆరోగ్యం ఎలా వస్తుంది? మనశ్శాంతి ఎలా వస్తుంది? కుటుంబంలో శాంతి ఎలా వస్తుంది? ఎప్పుడు గొడవలే, ఎప్పుడు దెబ్బలాట్లే. కాబట్టి మనశ్శాంతి కోరు మానవులారా మాంసాహారం మానండి. హింసతో కూడినటువంటి ఆహారాన్ని స్వీకరిస్తే ఎప్పటికీ మనశ్శాంతి ఉండదు. కాబట్టి మన పూజల్లోనూ, వ్రతాల్లోనూ వీటిలోనే మనం ఎందుకు తినకూడదని అంటే మాంసాహారం అంటే నీచు. మనమే చెప్తాం కదా, నీచమైనది అన్నోరే చెప్తుంది. నీచు కూర వండుకున్నాం, నీచు మాంసాలు అని ఎవరు చెప్తున్నారు? మనమే చెప్తున్నాం. మరి మన నోరే చెప్తుంది కదా, నీచు అంటే ఏంటి? నీచమైనది అని అర్థం. నీచమైనటువంటి ఆహారాన్ని మనం స్వీకరిస్తున్నాము. కాబట్టి జీవితంలో మనిషి హాయిగా ఆనందంగా ఉండాలి అంటే నీ పొరుగువారి పట్ల, నీ పొరుగు జీవరాశుల పట్ల కరుణతో ఉండమని చెప్పారు. దయగల హృదయమే దైవ మందిరం. ఇక్కడ దయ ఉండాలి, కరుణతో ఉండాలి, ప్రేమతో ఉండాలి, సాటి వారి పట్ల, సాటి జీవుల పట్ల. కాబట్టి ఈ ఆచారాల వ్యవహారాలన్నీ కూడా మానవుడు హింస నుంచి అహింస వైపు నడిపించడం కోసం మరి పెట్టబడ్డాయి. మరి ఎవరైతే అర్థం చేసుకుని ఆచరించి మరి జీవితాన్ని అహింస వైపుకు నడిపించుకుంటారో వారి జీవితాలు ధన్యమవుతాయండి. లేకపోతే ఈ రోగాలతో, రొప్పులతో, దెబ్బలాట్లతో, గొడవలతో జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటాం. కాబట్టి ఎందరో మహానుభావులు, మనం పూజించే దేవుళ్ళు, భగవద్గీత, నేను ముఖ్యంగా భగవద్గీతలో భగవానుడు చెప్పాడు, సర్వ జీవాలలో జీవాన్ని నేను అని చెప్పి. కాబట్టి భగవంతుడి యొక్క మార్గంలో నడిస్తే మన జీవితం హాయిగా ఆనందంగా ఉంటుంది. ఆ భగవానుడి యొక్క గీతను దాటి ఆ గీతను దాటి మనం ఎప్పుడైతే ఈ హింస వైపుకి వెళ్తామో జీవితం నరకప్రాయం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఆ హింసా మార్గాన్ని అంటే జీవహింసతో కూడినటువంటి ఆహారాన్ని పక్కన పెట్టి చక్కగా శాకాహారం అమృతాహారం, చక్కగా శాకాహారాన్ని భుజిస్తూ మన జీవితాల్ని ఆరోగ్యమయంగా, మనశ్శాంతిగా చేసుకుందాం. లోకా సమస్త సుఖినో భవంతు.